హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ని లోడింగ్ పద్ధతిలో ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ పార్ట్ని నేనైతే ఇక్కడ వీ నెక్ షేప్లో కట్ చేశాను. ఇది లైనింగ్ క్లాత్, ఇది వచ్చేసి డిజైనర్ క్లాత్. ముందుగా మీరైతే ఈ విధంగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రెండు కూడా ఎదురెదురు ఉండేలాగా ఒకసారి చెక్ చేసుకోండి, ఇది ఎటువైపు వస్తుంది అనేది. ఇక్కడైతే నేను డాట్స్ అయితే మార్కింగ్ చేశాను. ఇది కటింగ్ వీడియోలోనే చెప్పాను ఫ్రెండ్స్. ఈ విధంగా ఇది వచ్చేసి ఇప్పుడు మనకి ఉల్టా వైపుగా కనిపిస్తుంది. ఇలా రెండు నెక్స్ కూడా ఎదురెదురు ఉండేలాగా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసినట్లయితే త్వరగా అయిపోతుంది. నార్మల్గా తీసి కుట్టారనుకోండి ఉల్టా పల్టా అవుతుంది. ఖచ్చితంగా లైనింగ్ క్లాత్ని స్టిచ్ చేయాలనుకున్నప్పుడు లైనింగ్ బ్లౌజ్ని ఈ విధంగానే చెక్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను డాట్స్ అయితే మార్కింగ్ చేశాను కటింగ్ వీడియోలో. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి నేను 2.5 ఇంచుల విడ్త్ లెంగ్త్ అనేది తీసుకున్నాను. మెయిన్ డాట్ కూడా 2.5 ఇంచులు తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ దగ్గర 4 ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను లెంగ్త్ వచ్చేసి. ఇది 36 సైజు బ్లౌజ్ కటింగ్. ఇక్కడ నేను వీనెక్ షేప్ తీసుకున్నాను కదా, ఇక్కడ కూడా ఇది కనిపించకుండా ఉండేలాగా ముందుగా అయితే మీకు డిజైన్ అనేది, అంటే డిజైనర్ క్లాత్కి డిజైన్ అనేది మనకు కనిపించేలాగా వేసుకోండి మిషన్ పైన. దానిపైన లైనింగ్ క్లాత్ని వేసుకోండి. ఇలా లైనింగ్ క్లాత్ని వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం అనేసి ఇంకొక లైనింగ్ పీస్ని తీసుకుంటున్నాను. అంటే నేను రివర్స్లోకి తిప్పుతాను, పట్టీ వేయట్లేదు, రివర్స్లోకి తిప్పుతాను కాబట్టి లోపల వైపుకి వెళ్ళేలాగా స్టిఫ్గా ఉండడం కోసం ఇంకొక పీస్ని ఈ షేప్లో ఉండేలాగా కట్ చేస్తున్నాను. రెండు ఫ్రంట్ పార్ట్స్కి కూడా కటింగ్ చేస్తున్నాను. ఒక 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోండి. మళ్ళీ మీరు పట్టీ వేయాల్సిన అవసరం ఉండదు. ఇలా కుట్టారంటే నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను. ఇవి 2 పీస్లు, ఒకటి ఫ్రంట్ పార్ట్కి, రెండు వైపుల హుక్స్ పట్టి వైపు ఉండే పీస్కి, ఇంకోటి కాజా పట్టి వైపు ఉండే ఫ్రంట్ పార్ట్స్కి, రెండింటికి కూడా ఈ విధంగా కటింగ్ చేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా డిజైన్ క్లాత్ పైన ఈ విధంగా వేసుకున్నాం కదా, దీనిపైన ఈ పీస్ని పెట్టేయాలి. ఇలా మనం ఏ షేప్లో అయితే కట్ చేసామో ఆ షేప్ కరెక్ట్గా చూసుకుంటూ సెట్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా డిజైన్ క్లాత్ అనేది డిజైన్ మనకు కనిపించేలాగా ఉండాలి. దానిపైన లైనింగ్ క్లాత్ ఉండాలి. లైనింగ్ క్లాత్ పైన ఇప్పుడు మనం జాయిన్ చేసే పీస్ ఉండాలి. ఒకవేళ మనకి ఈ పీస్ వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు, ఎందుకంటే ఇది ఫ్రంట్ పార్ట్ కదా. వీనెక్ అనేది కొంచెం స్టిఫ్గా ఉంటే మనం వేసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్గా నీట్గా కనిపించడం కోసం అయితే నేను డబల్ పీస్ అనేది వేస్తున్నాను. మనం సింగిల్గా రివర్స్లోకి తిప్పామనుకోండి, మళ్ళీ మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం సాగినట్లే ముందుకు వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉండేలాగా చూసుకుంటే మనం ఏ షేప్తో అయితే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ వేసుకుంటున్నామో ఆ ఫ్రంట్ పార్ట్ నెక్ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడ కార్నర్ దగ్గర చిన్నగా కట్ చేసి ఇలా రివర్స్లోకి తిప్పుతున్నాను. ఇప్పుడు డిజైన్ క్లాత్ అనేది మనకు కనిపిస్తుంది. డిజైన్ అనేది లైనింగ్ క్లాత్ లోపల వైపుగా వెళ్ళిపోతుంది. మనం అటాచ్ చేసిన పీస్ అనేది లోపలికే వెళ్ళిపోతుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా నీట్గా ఒకసారి చేత్తో నీట్గా అనుకోండి. ఒకవేళ మీకు ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్తో ఎంత అనుకోవచ్చు. ఇది లేవకుండా ఉండడం కోసం వంచు కుట్టు అనేది వేస్తున్నాను. ఇక్కడ నేను దీనిపైన ఒక కుట్టు అనేది వేస్తున్నాను, తర్వాత ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. మీరు ఒక కుట్టు అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే స్టిఫ్గానే ఉంది కాబట్టి ఒక కుట్టు వేసుకున్నా పర్లేదు. లేదా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ మందం క్లాత్ని వదిలిపెట్టేసి నేనైతే దీని పక్కనే అంటే ఒక 1/4 ఇంచు పాదం వరుసన ఇంకొక డబల్ స్టిచ్ వేస్తున్నాను. మీరు ఇలా డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇలా డబల్ పీస్ వచ్చేలాగా వేసుకున్నారనుకోండి, మనకి డిజైన్ అనేది పర్ఫెక్ట్గా ఏ షేప్ అయితే తీసామో ఆ షేప్తో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఈ విధంగా కూడా మొత్తంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డిజైనర్ క్లాత్ లైనింగ్ క్లాత్కి సమానంగా ఉండేలాగా డిజైనర్ క్లాత్ని కట్ చేసుకోండి. ఎందుకు అంటే లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేస్తున్నాం కదా, ఎక్కువ తక్కువ ఉన్నట్లయితే మళ్ళీ బుగ్గలు బుగ్గలుగా వస్తుంది. కాబట్టి రెండు సమానం ఉండేలాగా చూసుకుంటూ ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అయితే మార్కింగ్స్ అయితే చేసుకుందాము. ఆల్రెడీ నేను కటింగ్ వీడియోలో మార్కింగ్స్ అయితే చూపించాను కదా, ఈ మార్కింగ్స్ చేసుకున్న విధంగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను హుక్స్ పట్టి వైపు ఉండే డాట్ని స్టిచ్ వేస్తున్నాను. ఎందుకంటే ముందు హుక్స్ పట్టి వైపు ఉండే పీస్ స్టిచ్ చేసామనుకుని తర్వాత మెయిన్ డాట్ స్టిచ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను 2.5 ఇంచుల లెంగ్త్ తీసుకున్నాను కదా, ఈ లెంత్ వరకు కూడా ఈ లైన్ డ్రా చేశాను కదా, ఈ లైన్ మీదుగా ఒకసారి స్టిచ్ వేసి రివర్స్ కుట్టు వేశాను. మీరు స్టిచ్ ఎక్కడి వరకు అయితే వేద్దాం అనుకుంటారో అక్కడికి లైన్స్తో ఒకసారి మార్క్స్ చేసుకోండి. ఈ విధంగా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేద్దాం అనుకుంటే ఇప్పుడు లైనింగ్ క్లాత్ని నెక్ వైపుగా అనుకొని డిజైన్ క్లాత్ కూడా నెక్ వైపుగా అనుకొని నార్మల్గా మనం ఎంతైతే కాజా పట్టి హుక్స్ పట్టి వైపు వదిలిపెడతామో 1/4 ఇంచు క్లాత్ని వదిలిపెట్టేసి ఈ కుట్టు వరకు కూడా చివరికి సన్నంగా వచ్చేలాగా స్టిచ్ వేసుకోండి. మనం నార్మల్గా అయితే ఏ విధంగా స్టిచ్ చేస్తామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. కానీ ఈ 2 క్లాత్స్ కూడా ఈ విధంగా అనుకున్నారనుకోండి మనకి ఫిట్టింగ్ అనేది చూడండి
లోపల ఉండే డాట్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది పైకి మనకు నార్మల్గానే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి నీట్గా అనుకొని ఇప్పుడు మెయిన్ డాట్ని స్టిచ్ వేస్తున్నాను. మెయిన్ డాట్కి కూడా ఈ డాట్ దగ్గర నుంచి 2.5 ఇంచుల లెంగ్త్ ఉండేలాగా మార్క్ చేసుకొని స్టిచ్ వేయండి. ఇక్కడ చివరి వరకు కూడా మార్కింగ్ చేసిన దాని మీదనే స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కూడా లోడింగ్ పద్ధతిలో స్టిచ్ చేసుకోవడం కోసం ఇప్పుడు సైడ్కి ఉండే క్లాత్ని ఇటు మన నెక్ వైపుకి అనుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా అనుకోండి. డిజైనర్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండింటిని కూడా అనుకోవాలి. ఇక్కడ నేను డాట్స్ అనేవి మార్కింగ్ చేశాను కదా, క్లియర్గానే కనిపిస్తున్నాయి. అంటే డాట్ని కట్ చేశాను కాబట్టి ఈ డాట్ దగ్గర నుంచి వెళ్ళి 2.5 ఇంచుల లెంగ్త్ వరకు కూడా స్ట్రైట్గా స్టిచ్ చేసాం కదా, అక్కడ వరకు ఈ విధంగా క్రాస్గా స్టిచ్ వేసుకోండి. మనం నార్మల్గా కుట్టేటప్పుడు ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో అలా క్రాస్గా కింది వైపున ఒక 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా చూసుకొని పైకి సన్నంగా వచ్చేలాగా స్టిచ్ వేసుకోవాలి. 1 ఇంచ్ అంటే 2 వైపులా ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి 1 ఇంచ్ వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది. మీరు డబల్ బ్లౌజ్ కుట్టుకోవాలి 2 సైడ్స్ అన్నప్పుడు కూడా ఈ విధంగానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వైపుగా ఉండే డాట్ని స్టిచ్ వేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ వైపుగా ఉండే డాట్ని స్టిచ్ వేసేటప్పుడు కూడా ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి లైన్ని డ్రా చేసాం కదా, లైన్ వరకు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి మళ్ళీ దీన్ని రివర్స్లోకి తిప్పుకోవాలి. ఈ పద్ధతిలో మీరు లోడింగ్ పద్ధతిలో స్టిచ్ వేద్దాం అనుకుంటే ఐడియా ఉంటే పర్లేదండి. ఇలా ఐడియా లేనట్లయితే ఇలా మనం ముందుగానే మార్కింగ్స్ చేసుకొని మార్కింగ్స్ మీదుగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఇలా బయట వైపుకి నెక్ వైపుకి అనుకొని స్టిచ్ వేసుకోవాలి. ఈ డాట్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం హార్డ్గానే ఉంటుంది, ఎందుకంటే 2 డాట్స్ స్టిచ్ చేసాం కదా, ఇది కొంచెం మనకి క్లాత్ అనేది సరిపోదు కాబట్టి కొంచెం తగ్గినట్టుగా అనిపించినట్టుగా టైట్గా అనిపిస్తుంది. కాబట్టి ఒకసారి మీరు నీట్గా అన్నారనుకోండి అది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా 1/4 ఇంచు క్లాత్ని వదిలిపెట్టేసి కింది వరకు కూడా సన్నదిగా స్టిచ్చింగ్ని రానివ్వాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని బయట వైపుకి అనుకుంటే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా మళ్ళీ ఉండే క్లాత్ని కట్ చేసుకుంటాం. దానికోసం అయితే ఇప్పుడు లైనింగ్ క్లాత్, డిజైనర్ క్లాత్ మొత్తాన్ని కూడా మళ్ళీ జాయింట్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, కుట్టిన తర్వాత మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు ఏమైనా ఎక్స్ట్రాగా ఉన్నట్లయితే ఆ క్లాత్ని కటింగ్ చేసుకుంటాము. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అలాగే నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి. ఈ విధంగా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు స్టిచ్ చేసేటప్పుడు మీకు ఏమైనా ఎక్కువ తక్కువ క్లాత్ వచ్చిందనుకోండి, అలా రానివ్వకుండా ఆల్రెడీ ముందుగానే మనం లైనింగ్ క్లాత్, డిజైనర్ క్లాత్ని సమానంగా కట్ చేసాం కాబట్టి సమానం ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఒకవేళ 1/4 ఇంచు కొంచెం అటు ఇటుగా అయినా పర్లేదు, కానీ ఇంకా ఎక్కువ క్లాత్ అంటే క్రాస్గా పోకుండా చూసుకోండి. ఇప్పుడు ఒకవైపు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు ఇంకొక వైపు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేయడం కోసం కూడా ఇక్కడ నేను డిజైనర్ క్లాత్ అనేది డిజైన్ మనకు కనిపించేలాగా మిషన్ పైన వేసాను. దీనిపైన లైనింగ్ క్లాత్ని వేసాను. లైనింగ్ క్లాత్ పైన ఇప్పుడు పట్టీ పీస్ని వేస్తున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు దీన్ని నెక్ రౌండ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. పాదం వరుసన క్లాత్ని వదిలిపెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇది వీ నెక్ కదా, ఈ కార్నర్ దగ్గరికి వచ్చేసరికి నీడిల్ని లోపల వైపుగా అనుకొని మళ్ళీ క్లాత్ని తిప్పుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఈ కార్నర్ దగ్గర చిన్నగా కత్తెరతో కట్ చేయండి. థ్రెడ్ని కట్ చేయకండి, ఓన్లీ ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ మాత్రమే కార్నర్లో కట్ చేయండి. ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ పీస్ని రివర్స్లోకి తిప్పుకోవాలి. ఈ విధంగా ఇలా రివర్స్లోకి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని చుట్టూ కూడా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ నేను నెక్ రౌండ్ దగ్గర డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసాను. ముందు ఉన్న ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేసామో అలా వీటికి కూడా డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా 2.5 ఇంచులు హుక్స్ పట్టి కాజపట్టి వైపుగా, అలాగే మెయిన్ డాట్ దగ్గర కూడా 2.5 ఇంచులు, ఆర్మ్ రౌండ్ దగ్గర 4 ఇంచెస్ ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ కాజపట్టి సైడ్ స్టిచ్ చేసేటప్పుడు ఒకసారి స్ట్రైట్గా రానిచ్చి మనం లైన్ని డ్రా చేసాం కదా, ఆ లైన్ మీద స్ట్రైట్గా రానిచ్చి రివర్స్లోకి తిప్పుకోండి. అలాగే కుట్టేటప్పుడు కూడా గ్యాప్ రానియకుండా ఏ కుట్టు మీదకి అయితే రానిచ్చామంటే స్ట్రైట్గా రానిచ్చామో అదే కుట్టు మీదకి మళ్ళీ రివర్స్ వెళ్ళనివ్వండి. ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ దీన్ని కూడా ఇటువైపుగా అనుకొని మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 1/4 ఇంచు క్లాత్ని వదిలిపెట్టేసి మనం కుట్టు వేసాం కదా, కుట్టు వరకు కూడా స్ట్రైట్గా రానివ్వాలి. ఇలా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది.
ఇదే విధంగా ఇంకొక వైపు ఉండే డాట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇది మెయిన్ డాట్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా మనం లెంగ్త్ 2.5 ఇంచులు స్ట్రైట్గా మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ చేసుకున్న దాని మీదకి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. మనం ఎంతవరకు అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి నీడిల్ని కిందికి తిప్పుకొని క్లాత్ని రివర్స్లోకి తిప్పుకొని మళ్ళీ కిందికి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా డాట్ని స్టిచ్ వేసుకోవడం కోసం నెక్ వైపుకి క్లాత్ని తిప్పుకొని ఇలా డిజైన్ క్లాత్ లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా తిప్పుకొని ఇక్కడ కూడా మనం ఎంత విడ్త్తో అయితే క్లాత్ని వదిలిపెట్టామనుకుంటామో అంత విడ్త్తో క్లాత్ని వదిలిపెట్టేసి పైకి సన్నదిగా స్టిచ్ని రానివ్వాలి. మనం స్టిచ్ వేసాం కాబట్టి అది స్టిచ్ వరకు కూడా ఈ కుట్ట అనేది రానివ్వండి. కొంచెం ఎక్కువ పోయినా పర్లేదండి, ఒకలా అంతవరకు రానివ్వాలని ఏమనుకోవద్దు, కొంచెం ఎక్కువ పోయినా పర్లేదు. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ వైపుగా ఉండే డాట్ని స్టిచ్ వేసుకోవాలి. ఈ డాట్ని కూడా స్టిచ్ వేయడం కోసం క్లాత్ని మళ్ళీ ఒకసారి నీట్గా అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఒకసారి స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకొని నీడిల్ని దింపేసి మళ్ళీ రివర్స్లోకి తిప్పుకోవాలి. ఇదే కుట్టు మీదకెళ్ళి మళ్ళీ స్టిచ్చింగ్ని రానివ్వాలి. ఇప్పుడు ఈ సైడ్ క్లాత్ని నెక్ వైపుకి అనుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ డాట్ని స్టిచ్ వేసేటప్పుడే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే క్లాత్ అనేది ఆల్రెడీ మధ్యలో కొంచెం తక్కువగా ఉంటుంది కదా, కాబట్టి చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. ఇక్కడ కూడా పైన పావించు క్లాత్ని వదిలిపెట్టేసి కింద వరకు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనం లైనింగ్ క్లాత్ డిజైన్ క్లాత్ని స్టిచ్ వేసేటప్పుడు లోడింగ్ పద్ధతిలో చేసేటప్పుడు కూడా క్లాత్స్ అన్నీ కూడా సమానం కలిసేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి. అలా కాకుండా నార్మల్గా స్టిచ్ చేశారంటే అనుకోండి ఒకటి ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసేటప్పుడు కూడా అన్ని క్లాత్స్ మనం నార్మల్గా స్టిచ్ చేస్తే ఏ విధంగా అయితే సమానం చూసుకుంటూ స్టిచ్ వేస్తామో అలానే వేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ మొత్తం కూడా కదలకుండా ఉండేలాగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ మొత్తం కదలకుండా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏమైనా వస్తే కటింగ్ చేసుకోండి. ఓన్లీ ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కొంచెం కరువు తిరిగే చోట ఎక్కువ వచ్చింది కాబట్టి మాత్రమే కట్ చేశాను. ఇప్పుడు రెండింటిని కూడా వీటికి షేప్ బెల్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ నేను స్టిఫ్గా ఉండేలాగా తీసుకున్నానండి. ఇది కటింగ్ వీడియోలో చెప్పాను ఎలా చేశాను అనేది. ఇక్కడ నేను స్టిఫ్గా ఉండడం కోసం అయితే 3 లేయర్స్ ఉండేలాగా మార్కింగ్ అయితే చేశాను. దాని విధంగానే ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ని బట్టి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ని చూసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను హుక్స్ పట్టి వైపుగా అయితే 3 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేస్తున్నాను. అలాగే సైడ్ వైపుగా 2.5 ఇంచులు లేదా పావు తక్కువ 3 ఇంచులు. మీరు ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసిన తర్వాత సైడ్ చూసుకొని దాన్ని బట్టి షేప్ బెల్ట్ని మార్క్ చేశారనుకోండి, జంక్ రౌండ్ దగ్గర కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. ఇక్కడ నేను 10 ఇంచుల విడ్త్ తీసుకుంటున్నాను షేప్ బెల్ట్. మీరు బ్యాక్ పార్ట్ని తీసుకోండి. బ్యాక్ పార్ట్ని తీసుకొని ఎంత ఉంటుందో దానికి ఒక 1 ఇంచ్ తగ్గించండి డాట్స్ వేయకముందు అయితే. ఒకవేళ డాట్స్ వేసిన తర్వాత చూసుకున్నట్లయితే ఎంత ఉంటే అంత చూసుకొని షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి. ఇటు హుక్స్ పట్టి కాజా పట్టి వైపుగా 3 ఇంచులు, సైడ్ వైపుగా పావు తక్కువ 3 ఇంచులు తీసుకున్నాను. 2 ఇంచుల కరువు కాబట్టి 2 ఇంచులు ఎక్స్ట్రా క్లాత్ దగ్గర కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో 4 ఇంచుల దగ్గరికి క్లాత్ ఫోల్డ్ అవుతుంది. ఈ 4 ఇంచుల దగ్గర 2.5 ఇంచులు ఉండేలాగా తీసుకున్నాను. ఇలా మార్క్స్ చేసుకొని ఇప్పుడు కర్వ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి షేప్ బెల్ట్ని అంటే ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేశారనుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు రెండు వైపులా కూడా మనం స్టిచ్ చేసుకుంటాము. ఇది సైడ్కి వస్తుందని గుర్తుండడం కోసం ఇక్కడ నేను జాయింట్ దగ్గర చిన్నగా కట్ చేశాను. సైడ్ వైపుగా మాత్రమే కట్ చేశాను. ఇప్పుడు ఏది ఎటువైపు వస్తుందో షేప్ బెల్ట్ అనేది చెక్ చేసుకోవాలి. చూసారు కదా, స్టిచ్ చేసిన తర్వాత అయితే మనకి ఫ్రంట్ పార్ట్ 2 కూడా ఈ విధంగా ఉంటుంది. ఇలా చెక్ చేసుకోవాలి. మనం కటింగ్ చేసింది సైడ్కి వెళ్ళేలాగా చూసుకోవాలి. హుక్స్ పట్టి కాజా వైపుగా 3 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు 3 పీసెస్ ఉన్నాయి కదా, ఇందులోంచి 2 పీసెస్ని నేను ఈ విధంగా షేప్ బెల్ట్ని సెట్ చేస్తున్నాను. లైనింగ్ క్లాత్ అనేది కింది వైపుకి ఉంది. ఇలా మొత్తం ఓపెన్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు నార్మల్గా అయితే మనం ఇక్కడ డాట్ని ఫోల్డ్ చేస్తాం కదా, ఇక్కడ డాట్ అనేది మనం కుట్టేటప్పుడు ఆల్రెడీ క్రాస్ లోపలగా వెళ్ళిపోతుంది కాబట్టి అవసరం ఏం లేదండి. నార్మల్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ విధంగా ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ పీస్ దగ్గరని ఇటు సైడ్కి తిప్పుకోండి. క్లాత్ అనేది నెక్ పీస్ వైపుగా షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి నెక్ వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇక్కడ కుట్లు కనిపిస్తున్నాక ఈ కుట్లు షేప్ బెల్ట్ యొక్క లైనింగ్ క్లాత్ పీస్ రెండింటిని కూడా
కలిసేలాగా చూసుకుంటూ ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండు ఫ్రంట్ పార్ట్స్కి కూడా షేప్ బెల్ట్స్ని ఈ విధంగానే రెడీ చేసుకోవాలి. వీటికి కూడా మీరు డబల్ స్టిచెస్ వచ్చేలాగా వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను సింగిల్ స్టిచ్ వేసి చూపించాను, డబల్ స్టిచ్ తర్వాత వేశాను. మొత్తం ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇది విప్పేటప్పుడు కొంచెం హార్డ్గానే మూవ్ అవుతుందండి. కొంచెం హార్డ్ చేతి వేలుతో కరెక్ట్గా అనుకుంటూ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఇంకొక వైపు ఉండే ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసేటప్పుడు కూడా డిజైనర్ క్లాత్కి అయినా ఈ షేప్ బెల్ట్ పీస్కి రెండు ఉండేలాగా చూసుకోండి. లైనింగ్ క్లాత్ ఒకటి సింగిల్గా ఉండేలాగా చూసుకోండి. ఇటువైపు స్టిచ్ చేసేటప్పుడు డిజైన్ అనేది మనకు కనిపించేలాగా వస్తుంది. ఈ విధంగా నెమ్మదిగా పాదం వరుసను చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర షోల్డర్ దగ్గర పీస్ని ఇలా క్రాస్లోకి వేసుకొని చిన్నగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు షేప్ బెల్ట్ యొక్క ఈ పీస్ లైనింగ్ క్లాత్ పీస్ రెండింటిని మళ్ళీ కలుపుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా రెండు షేప్ బెల్ట్స్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత వీటికి హుక్స్ పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి. హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు రెండు సమానం వచ్చాయో లేవని ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే వాటిని ముందుగానే చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. షేప్ బెల్ట్ దగ్గర లోపల వైపుగా అనుకుంటూ చూసుకోండి. ఇక్కడ నేను ముందుగా హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకుంటాం కదా, దానికోసం క్లాత్ని తీసుకున్నాను. హుక్స్ పట్టీకేమో 1.5 ఇంచ్ విడ్త్ ఉండేలాగా చూసుకుంటూ లైనింగ్ పీస్ని తీసుకున్నాను. ముందుగా నెక్ దగ్గర నుంచి వెళ్ళి షేప్ బెల్ట్ చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ని కింది వైపుకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ముందుగా పైన కూడా ఫోల్డ్ చేసుకోవాలి, కింద కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని దీన్ని బయటి వైపుగా అనుకొని దీని పైనుంచి వెళ్ళి వంచు కుట్టు అనేది వేసుకోవాలి. చాలామందికి హుక్స్ పట్టి కాజపట్టి కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా రాదండి. అంటే మనం కుట్టేటప్పుడు ఇలా గ్యాప్ అనేది ఎక్కువ రావడం వల్ల ఇది స్టిచ్ చేసినప్పుడు చిన్నగా ముడత అనేది వస్తుంది. అలా ఎందుకు వస్తుంది అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ప్లీజ్ అండి, నా ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, నా వీడియోస్ కూడా మరింత మందికి షేర్ అవుతాయి. ఇప్పుడు దీన్ని లైనింగ్ క్లాత్ వైపుగా అనుకుంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఐ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఐ బెల్ట్ స్టిచ్ చేసుకోవడం కోసం 2 ఇంచుల క్లాత్ని తీసుకున్నాను, 2.5 కూడా తీసుకోవచ్చు. కింది వైపు నుంచి నెక్ వైపుగా స్టిచ్ చేస్తున్నాము. క్లాత్ కింద వైపున చిన్నగా ఫోల్డ్ చేశాను, పై వైపుకి కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రాగా ఉంది, ఇది నేను నెక్ పీస్ బ్యాక్ ప్యాక్ట్ యొక్క నెక్ పీస్ తీసుకున్నాను. దీనికి 2.5 లేదా 2 ఇంచుల విడ్త్ ఉంటే సరిపోతుంది. దీన్ని విధంగా బయట వైపుకి అనుకోవాలి. ఇలా సైడ్కి చిన్నగా ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ చేసింది మనం ఆల్రెడీ ఒకసారి స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్ మీదకి వచ్చేలాగా చూసుకుంటూ దీనికి స్టిచ్ వేసుకోవాలి. ఈ రెండు జాయింట్ అయి ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. అలాగే మనం కాజాలు కుట్టడం కోసం మళ్ళీ ఒక 1/2 ఇంచుతో కొంచెం గ్యాప్ని వదిలిపెట్టుకుంటూ పక్కనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది. వీటికి రెండింటికి కూడా మొత్తం బ్లౌజ్ కూడా కుట్టిన తర్వాత లోడింగ్ పద్ధతిలో మనకి ఈ విధంగా అయితే కనపడుతుంది. చాలా వరకు గుచ్చుకునే క్లాత్స్ ఉన్నప్పుడు ఈ విధంగా కుట్టుకుంటారండి, కానీ నార్మల్గా కూడా ఇప్పుడు కొంచెం ట్రెండింగ్గానే బ్లౌజులు కుట్టుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఉండేలాగా చూసుకుంటూనే స్టిచ్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.